వెల్కమ్ టు రాణమ్మ కబుర్లు. మనం కంచికి వెళ్ళాము కదా, అక్కడి నుంచి భోజనాలు అయిన తర్వాత హోటల్ నుంచి ఇక్కడ చీరలు చూడడానికి వచ్చాము. కారు అక్కడ పార్క్ చేసిన దగ్గర వాళ్ళే చెప్పారనమాట, మా షాప్ ఉందమ్మా తీసుకెళ్తాను రండి అని. వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చారు. మేము ఇక్కడ కారు ఆపుకొని చీరలు చూస్తున్నాము. చూడండి, షాపు పేరు శ్రీనిధి. చూడండి, పట్టు చీరలు చాలా బాగున్నాయి. కంచికి వస్తే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కంచి పట్టు చీర ఒకటైనా తీసుకోవాలా అని ఆశ అనమాట. అమ్మ గుర్తుగా చూసినప్పుడల్లా అనుకొని కట్టుకుంటాం అనమాట, మనం కంచికి వెళ్ళి తెచ్చుకున్నాము అని. చూడండి, బాగున్నాయి చీరలు, పర్వాలేదు. రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అనిపించింది నాకు. చూడండి చీరలు ఎంత బాగుంది కాంబినేషను, ఈ చీరల కాంబినేషను గ్రీను అండ్ చూడండి, ఇది సింహాచల్ సంపంగి పువ్వు కలరు గ్రీన్, చాలా బాగుంది. అమ్మాయి ట్రై చేసింది, చూడండి బాగుంది, చాలా బాగుంది అనిపించింది. ఇట్లాంటివి కట్టుకుంటే మన పూజలకు అప్పుడు బాగా నిండుగా ఉంటుంది, సాంప్రదాయంగానూ ఉంటుంది. గుళ్ళకి కట్టుకొని పోవడానికి కానీ పూజలకు కానీ. ఇదిగోండి, ఇది వైలెట్ కలర్ అనిపిస్తుంది. ఇది కాపర్ బార్డర్ అంటండి, ఎర్రగా ఉంది చూడండి బార్డర్. అమ్మాయి ట్రై చేస్తుంది, చూడండి బాగుంది. ఇది కూడా చీరలు కంచికి పోయిన తర్వాత ఒక్క చీరన్నా కొనుక్కోవాలనిపిస్తుందండి. బాగున్నాయి చీరలు మాత్రం, బాగుంది. చీర మీద కూడా చిన్న చిన్న పువ్వుల్లాగా వచ్చున్నాయి. కానీ ఈ షాప్ వాళ్ళు వీళ్ళే నేస్తారంటండి, మగ్గాలు పెట్టుకొని వెనక మగ్గాలు కూడా ఉన్నాయి, నేస్తారు. మనం ఏ కలర్స్ ఏదైనా చెప్పినా కాంబినేషన్ నేసిస్తారనమాట మనకి. చూడండి బాగున్నాయి. సిమెంట్ కలరు, గ్రీన్ బార్డరు, చూడండి ఎల్లో గ్రీన్ బార్డరు, ఇవి చాలా బాగున్నాయి అందంగా. చూడండి, ఇది ఆరెంజ్ కలరు, గ్రీన్ బార్డరు. చూడండి, ఈ చెక్స్ అనమాట. చెక్స్ పాత కాలం నుంచి ఉన్నాయి, ఈ విధంగా లైన్స్ ఉండేటివి. ఇవి ఎప్పటికీ ఫ్యాషన్ అనమాట. ఇదిగోండి, ఈ కలర్ కూడా బాగుంది చూడండి, గ్రీన్ కలరు. తర్వాత కృష్ణ బులుగు బార్డర్ అండి. పైట చూడు పళ్ళు కూడా చాలా బాగుంది. చాలా క్లాత్ కూడా చాలా బాగుందండి, బాగా మెరుస్తున్నట్టున్నాయి క్లాత్ కూడా. ఇదిగోండి, కృష్ణ బులుగు గ్రీను, చూడండి చాలా బాగున్నది. ఈ డిజైన్ ఏదో అంటారు చూడండి, ఈ డిజైన్ చాలా బాగుంది. మామిడి పిందుల్లాగా ఉంది, చాలా బాగున్నది. ఇవి ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది మెత్తగా ఉంది. సాఫ్ట్ సిల్క్లో అయితేనే ఇప్పుడు పిల్లలు బాగా కట్టుకోగలుగుతున్నారు. సింగిల్ బార్డర్ సాఫ్ట్ సిల్క్ అయితేనే బాగుంటుంది. అలాంటివే వీళ్ళు సెలెక్షన్ చేసుకుంటున్నారు. చూడండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, బ్లూ అండ్ లైట్ పర్పుల్ కలర్లో వైట్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి నెమళ్ళు. చాలా బాగుంది, ట్రై చేసింది అమ్మాయి. చూడండి బాగుంది చీర అయితే. క్లాత్ బాగుందండి, బాగా స్మూత్గా ఉంది క్లాత్, రఫ్గా లేకుండా. అట్లా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది, మనకి కట్టుకున్నా కూడా ఒంటికి బాగా క్యారియర్ చేయగలుగుతాము, బాగా మొయ్యగలుగుతాము, బాగుంటుంది అనమాట. బాగుంది ఈ చీర కూడా, నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అండి, ఇది చాలా బాగుంది. పట్టు చీరల్లో ఇవి చాలా రేర్, తక్కువ అనమాట. ఇది కూడా బాగుంది. చూడండి, క్లాత్ అయితే భలే ఉందండి, మెత్తగా స్మూత్గా చాలా బాగుంది, షైనింగ్గా. ఎక్కువ పోగులు ఉంటే చీరకి బరువు ఎక్కువ ఉంటుందండి, తక్కువ పోగులు పెడితే ఇట్లా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. ఇవే వాడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలు, అంత ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి, మోయడానికి సులభంగా ఉంటుందని. చూడండి, ఈ చీర కూడా భలే ఉంది చూడండి. అబ్బా చూడండి, చాలా భలే ఉన్నాయి, బాగున్నాయండి. ఇక్కడ మాత్రం మనము ఏదైనా కలర్స్ చెప్పినా కూడా వాళ్ళు నేసిస్తారంటండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పాలి నాకు కామెంట్ రూపంలో. చూడు, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇలా ట్యాగ్ వేస్తారంట. అలా ప్యూర్ వాటికి మాత్రం అలా ట్యాగ్ వేస్తారంట. ఇది ప్యూర్ చీర అనమాట, కంచి ప్యూర్ చీర. ఇదిగోండి, ప్యూర్ చీరలకి వాళ్ళు ఆల్ మార్క్ అని అట్లా గుర్తు వేస్తారంటే. ఇందాక చూపించాను చూడండి చీరలో, అలాంటివి గుర్తు వేసిస్తారంట, ఆల్ మార్క్ గుర్తు. మనం అలా చూసుకొని కూడా తీసుకోవచ్చు. కానీ మనం చీరలు మనకు బాగా తెలిసుండి తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు చూడండి, చాలా రాధాకృష్ణుడు బొమ్మ చాలా బాగుంది. ఇట్లాంటి చీరలు కృష్ణాష్టమికి ఇట్లాంటివి కట్టుకుంటే బాగుంటుంది. చూడండి, అందుకోసం ఇలాంటివి నేర్చారట. చాలా షైనింగ్గా ఉందండి చీర, చాలా బాగుంది. బుట్టాలు వచ్చి చిన్న చిన్న డిజైన్తో చాలా అందంగా ఉంది. పాత రోజుల్లో కూడా ఇలాంటి డిజైన్సే ఎక్కువ ఉండేదండి.
బాగుంది కదా. ఇది చాలా బాగుంది. దీన్ని యాలీ డిజైన్ అని అంటారు. చాలా అందంగా ఉన్నాయి చూడండి నెమళ్ళు. యాలీ డిజైన్ అంట. కాంబినేషన్ కూడా బాగుంది. లైట్ కలర్ థింక్ బాగుంది. చాలా అందంగా ఉంది ఇది. చూడండి కృష్ణ బులుగు తర్వాత నిండు బ్లూ బాగా కాంబినేషన్ చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బుటాలు వచ్చున్నాయి. చీర అంతా చాలా అందంగా ఉందండి ఈ చీర. చూడండి నెమళ్ళు ఆలి డిజైన్ అని అంటారంట. ఇది చాలా బాగుంది. ఇదిగోండి ఈ చీర కూడా చూడండి చాలా బాగుంది. రెడ్ కలరు, గ్రీన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మధ్య మధ్యలో పువ్వులు వచ్చినాయి పెద్దవిగాను. తర్వాత చెక్స్ నిలువు గీతలు వచ్చాయి. కొంచెం పొట్టిగా ఉన్నా కూడా ఇట్లాంటి నిలువు గీతలు చీర కట్టుకుంటే బాగా కొంచెం పొడువుగా కనపడతారు. చాలా బాగుంది చీర. చీర అంటండి. ఇదిగోండి ఈ బార్డర్ సపరేట్గా ఉంటుంది. దాన్ని కుడతారంట అవి నేసిన తర్వాత. చూడండి ఎంత బాగుందో. మీకు ఏ చీరలు నచ్చాయో నాకు చెప్పాలండి మీరు కామెంట్ రూపంలో. నేను ఎంతో కష్టపడి మీకోసము నా కోసం చెప్తున్నాను. నాకు మీరు చూసి చెప్పాలి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇదిగోండి మిల్క్ కలర్, పాల్ కలర్ చీర చాలా బాగుంది చూడండి. చూడు చాలా అందంగా ఉంది చీర. ఈ చీర చాలా బాగుంది చూడండి. క్రీమ్ కలరు, రెడ్ కలర్ బార్డరు, రెడ్ కలర్ అంచు, రెడ్ కలర్ పైట చాలా అందంగా ఉంది. ఈ క్రీమ్ కలరు ఇది కూడా బాగుంటుంది. చాలా కళగా ఉంటుంది. శుక్రవారాలు కట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. తెల్ల చీరలు శుక్రవారం కట్టుకుంటే బాగుంది. ఇది చూడండి క్లాత్ బాగుంది. ఇదిగో అమ్మాయి ట్రై చేసింది చూడండి. ఇది ఆరెంజ్ కలరు, గ్రీన్ అంచు, జాకెట్ కూడా గ్రీన్ ఉంటుంది. చాలా బాగుంది. బాగుంది కదా, మీకు నచ్చిందా? చాలా బాగున్నాయండి కంచిలో మాత్రం. ఇదిగోండి వైలెట్ కలరు, వంగపువ్వు కలరు జాకెట్. ఇది కూడా చాలా బాగుంది. సింపుల్ అండి ఇది. చిన్న చిన్న పార్టీలకి, చిన్న చిన్న ఫంక్షన్లకి, గుడికి వెళ్తూ శుక్రవారాలు గుడికి వెళ్తూ ఇవి కట్టుకోవచ్చు. చాలా బాగుంది. సింపుల్గా ఉంది.